యాక్టింగే కానీ అనుకున్నా, కానీ ఇప్పుడైతే యాక్టింగ్ మీరే లెవెల్లో చూపించిండు. అసలు ఏమన్నా క్యారెక్టర్ వైజ్ అన్నా అన్నోన్ క్యారెక్టర్ క్లైమాక్స్ 15 minutes ఉంటుంది భయ్యా. 15 minutes అయితే అల్టిమేట్. ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ మనం యాక్టింగ్ కానీ ఆ ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే హీరో హీరోయిన్ మధ్యలో ఆ రొమాంటిక్ కూడా కొద్దిగా ఉంచినట్టు ఆ రొమాంటిక్ సీన్ కానీ హనుమాన్ గురించి చెప్పడం గొప్పతనం కానీ, అలాగే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ వైజ్ కానీ గెటప్ సీన్ కానీ ఇలా చెప్పుకుంటే రాకేష్ మాస్టర్ చాలా చిన్న క్యారెక్టర్ వైజ్ చిన్న ఆర్టిస్టులను పెట్టి ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ మాత్రం ఎవరు కొట్టలేమో. చాలా బాగుందన్న. అసలు దేవుని గురించి కానీ భక్తుల గురించి కానీ ఒక అద్భుతమైన లైన్ తోటి ఒక అద్భుతమైన కెమెరామ్యాన్ లొకేషన్స్ కానీ చెప్పిన కదా గ్రాఫిక్స్కి అయితే ఇంకో లెవెల్లో చెప్పుకోవచ్చు భయ్య. చాలా బాగుంది. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఇప్పుడు 4 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంక్రాంతికి 4 సినిమాలలో ఒక సినిమా రిలీజ్ అయింది. ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ గారిది కానీ మహేష్ బాబుది కానీ నాగార్జున గారిది కానీ. ఈ 3 సినిమాలలో నేనైతే క్లియర్ చెప్తున్నా, ఈ 3 సినిమాలు కొద్దిగా అటు ఇటు ఉన్నాయి అనుకో భయ్య, హనుమాన్ కొట్టుకొచ్చేస్తుంది. నిజంగా పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్య. నిజంగా పార్ట్ 1లో ఇంత అద్భుతంగా చూపిస్తారు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకు చాలా బాగుంది, సూపర్. నిజంగా ఈ సంక్రాంతి పండుగ మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఏంటంటే మాత్రం నాకు తెలిసి ఇప్పుడు మనకైతే హనుమాన్ సినిమా భయ్య. హీరో యాక్టింగ్ చిన్నప్పుడే చూసినాం, కానీ చాలా మంది కూడా కొంతమంది అనుకుంటారు ఏంటంటే ఒక హనుమాన్ అనే సినిమా అంత పెద్ద సినిమాలో మనోని క్యారెక్టర్ వైజ్ కానీ కొద్దిగా కాంట్రవర్సీ జరిగింది. నిజంగా మనోడు యాక్టింగ్తో తన బాడీ లాంగ్వేజ్తో అయితే డిఫరెంట్ భయ్య. చాలా బాగుంది. మెయిన్ అలాగే వరలక్ష్మి గారి క్యారెక్టర్ అయితే సూపర్ చూపించారు భయ్య. నిజంగా ఒక తమ్ముడు అక్క మధ్య అంత ప్రేమ ఉంటుందో లేదో కానీ నిజంగా చాలా న్యాచురల్గా అలా క్యారెక్టర్ వైజ్ కానీ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్లు కానీ సూపర్ అన్న. నిజంగా నాకు ఎక్కువగా నచ్చిందంటే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ అలాగే వరలక్ష్మి గారి క్యారెక్టర్ కానీ నిజంగా మన గెటప్ సింగ్ గారి క్యారెక్టర్ కానీ రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ కానీ వీళ్ళ క్యారెక్టర్లన్నీ వేరే లెవెల్లో చూపించరు. ఒక డిఫరెంట్ కంటెంట్ ఒక డిఫరెంట్ స్టోరీతో హనుమాన్ సినిమా గ్రాఫిక్స్ లెవెల్ చాలా బాగున్నాయి భయ్య. నాకైతే బాగా నచ్చింది, మళ్ళీ చూడాలనుకుంటున్నాను.